విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ కృష్ణయ్య, ఎంవి గోపాలరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సన్ రైజ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో దైనందిని ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగులంతా సంఘటితంగా ఉండాలి అని కోరారు. అందుకనే మిత్రులరా, ఇంకా ఎక్కువ మాట్లాడటం కాదు, మన ముందు ఉన్న కర్తవ్యం రెండే పద్ధతులు లేదో చెప్పిన అందరిలాగా ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే 50 సంవత్సరాలు పైన ఉన్నారు మిత్రులందరికీ అది ఒకటే మనం ఎప్పుడు వస్తుంది. అట్టడు కార్మికులందరూ కూడా మేము ఉండేవాడి వచ్చేప్పుడే వస్తుంది. చివరిగా మీరందరూ కూడా మనకి నూతన కార్యాలకు చాలా చక్కగా కృషి చేస్తుంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేనేజ్మెంట్లో ఇంకా మార్పు రాలేదు. గవర్నమెంట్ ద్వారా మార్పులు వస్తేనే తప్ప దానికి మీరందరూ కూడా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు ఇస్తుంది. ఈ కార్యక్రమాలు చేయాలంటే చేసిన వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమాల్లో ఎంత ఇబ్బందులు ఉందో తెలుస్తుంది. ఎందుకంటే గణపతి గారికి దీనిలో దిట్ట, మరి వారికి తెలుస్తుంది. అట్లనే మన రాగం మూలన మరి యొక్క కార్యక్రమానికి ఒక రూపు కళ వచ్చిందని అయితే మేమైతే భావిస్తా ఉన్నాం. కాబట్టి మనం ఏవైతే మిస్ అయ్యామో ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పారు పెద్దలు. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ డిక్లేర్ చేస్తే స్టేట్ తో సంబంధం లేకుండా బోర్డుకు వచ్చేసింది. ఇప్పుడు స్టేట్ తో లింక్ అయిపోయింది. చూసారా, మేమేదో ఇప్పుడు ఓర్పు సహన అవసరం. మరి ఈనాటి ఇంతటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను మీ యొక్క పెద్దల స్థానంలో కూడా నిలబెట్టి మహా కర్ణక కొలిగ్ విజయనగరం లక్ష్మణరావు గారు కూడా వచ్చారు. ఆయన ఆద్యంతం కూడా తిలకించి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీకు అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. పూర్వపు నాయకులు, జెన్కో, ఇతర యూనియన్ ప్రతినిధులు, ఇక్కడ సభను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ డయాస్ ముందున్నటువంటి ఇతర నాయకులు, పెద్దలు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ మరియు కార్మిక సోదర సోదరీమణులారా, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ యొక్క కార్యక్రమం చూస్తుంటే నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను ఇంత పెద్ద కార్యక్రమంలో. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా జనరల్ సెక్రటరీ ఎంవి గోపాలరావు గారికి నా హృదయపూర్వక. ఈ యొక్క కార్యక్రమంలో కూడా నాకు అవకాశం ఇచ్చి ఒక టేబుల్ క్యాలెండర్ని ఎందుకంటే లేదు నా కింద పనిచేసినటువంటి సిబ్బంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగ రీత్యలో నిజంగా ఒక 1104 మెంబర్కి ఆ నాయకులు ఇచ్చే భరోసా అది ఎప్పుడు ఎల్లవెల్లలోనే కాదు, వాళ్ళ ఇంటి వెలుగులో కూడా లోన్స్ ఇప్పించి ఎప్పుడు ఆ యొక్క ఉద్యోగంలో కానీ లేకపోతే విద్యలో కానీ ఒక పెళ్లిళ్ళు చేయడంలో కానీ అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా ఒక యూనియన్గా ఒక పెద్దన్న పాత్ర. ఇందాక మా పెద్దన్న మనకి ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. క్రమశిక్షణ, నిబద్ధత ఎప్పుడైతే లోపిస్తాయో డెఫినెట్గా అటు గవర్నమెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ అనేది ఏ యూనియన్కైనా అసోసియేషన్కైనా అవసరం. క్రమశిక్షణతో ఉండి కోల్పోతున్నామో వాటిని సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎప్పటికైనా ఎవరికైనా అవసరమే. ఒక ఎంప్లాయీగా ఈరోజు మనం భారతదేశంలో చూసిన విషయంలో కూడా విద్యుత్ ఈ యొక్క మన డిపార్ట్మెంట్స్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో ఉద్యమాల్ని మనం ఈ తక్కువ కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. రిఫార్మ్స్ రూపంలో ప్రైవేటీకరణ. కాబట్టి మనం ఆ యొక్క ఏదైతే ఎక్కడైతే సక్సెస్ వస్తుందో కొని అందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నాయకులు ఏదైతే ఈరోజు కార్యాచరణ చేస్తున్నారో ఇటువంటి మంచి కార్యక్రమాలని మనం మన యొక్క విద్యుత్ సంస్థలను కాపాడుకోవడానికి, మన యొక్క ఉద్యోగ భద్రతని కాపాడుకోవడానికి మన వంతు సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. డెఫినెట్గా 1104 యూనియన్ అనేది ఎప్పటికీ కూడా ఉద్యోగుల పట్ల కొంచెం దయచేసి అదే కావాలి. ఎస్సీ గారు చెప్పింది కూడా అదే, ఓర్పు కావాలని చెప్పారు. నేనేమంటానంటే ఓర్పుతో పాటు నేర్పు కూడా ఉండాలి దయచేసి. అరే బాబు ఆగండి, నా వయసు 87 సంవత్సరాలు. నేను ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చానని అర్థం చేసుకోండి దయచేసి. మీరు చలిలో
నేను రోజు 2:30కే తింటా, ఇప్పుడు 9:30 అయింది.